ఆ పార్కు మాకు కావాలని స్థానికులు ఇక్కడ ఉన్నారు మన ముందు. సార్ నమస్తే. నమస్తే. మల్లాపూర్ బాబానగర్లో ఉన్నటువంటి పబ్లిక్ పార్కుని కబ్జా చేసి 3000 గజాలకు పైగా ఆక్రమించి దశాబ్దాలుగా ఈ కాలనీ వాసులకు పార్కు లేకుండా చేసినటువంటి కొన్ని దుష్టశక్తులు అనేటువంటివి హైడ్రా జోక్యంతో ప్రస్తుతం కటకటాలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. పబ్లిక్ ప్రాపర్టీ అయినటువంటి పబ్లిక్ పార్కుని కబ్జా చేసి దానిని ఆక్రమించి కాలనీ వాసులకు పార్కు లేకుండా చేసి దానిని ముక్కలు చేసి అమ్ముకొని బాబానగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనేటువంటి దానిని అడ్డం పెట్టుకుని బాబానగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనేటువంటి దాన్ని అడ్డం పెట్టి ఈ పార్కుని అంటే పార్కులో ఉన్నటువంటి 1000 గజాల స్థలాన్నే కాకుండా కాలనీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చిన్న స్థలాలని లక్షలాది రూపాయలకు ఇచ్చేసి కోట్లాది రూపాయలు గడించి ఈ కాలనీ వాసులకు పార్కు లేకుండా చేసినటువంటి దురన్యాయం అనేటువంటిది చాలా కాలంగా దాదాపు ఒక 2 దశాబ్దాలకు పైగా నెలకొన్నది. సిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ పార్కు దుర్వినియోగం కావడంలో కబ్జాకు గురి కావడంలో కొంత పాత్ర నిర్వర్తించినట్లుగా హైకోర్టు చెప్పినటువంటి తీర్పులో కూడా తెలియజేసింది. ఇప్పుడు హైడ్రా రావడంతో ఈ పార్కు ఇన్నాళ్లుగా మేము చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటానికి అండగా హైడ్రా నిలబడి పార్కులో ఉండేటువంటి ఆక్రమణలను తొలగించి మొదటి దశలో పార్కులో ఉండేటువంటి దాదాపు 2000 గజాల స్థలాన్ని అంటే ఇది కోట్ల రూపాయల విలువైన ఇక్కడ దాదాపు గజం దాదాపు 60 నుంచి 70 వేల రూపాయలు అదే మెయిన్ రోడ్డు ఆనుకొని ఉండడంతో ఇది దాదాపు 1 లక్ష రూపాయలు పలికేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇంత విలువైనటువంటి పార్కుని కాలనీ సంక్షేమానికి కాలనీ ప్రజల ఉపయోగం కోసం ఉన్నటువంటి ఈ కాలనీని కొంతమంది దుష్టులు అనేక రకాలైనటువంటి వాటిని అండగా పెట్టుకొని ఈ పార్కుని కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు హైడ్రా రావడంతో ఈ పార్క్ అనేటువంటి విముక్తమై మేమందరం చాలా ఒక దీపావళి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. దీపావళి పండుగ ఎలా అయితే ఒక నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు సంహారం అయితే ప్రజలందరూ కూడా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి దీపావళి పండుగను జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మేము మా పార్కు విముక్తమై దాదాపు ఒక 3 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి పోరాటం అనేటువంటి ఇదైపోయి మేము ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నాము. హైడ్రాకు వందల వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్ ఆయన చేసినటువంటి కృషి ఫలితంగానే చాలా తక్కువ వ్యవధిలో ఇన్నాళ్ళ మా పోరాటానికి అంతగా చాలా తక్కువ వ్యవధిలో చాలా తక్కువ కాలంలోనే మా పార్కు విముక్తమైంది. అందుకని మా కాలనీ వాసులందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఈ పార్కుని దురాక్రమణ చేయడంలో అనేకమైనటువంటి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా శిక్షించి మా పార్కును విముక్తం చేసి మా పార్కుని డెవలప్ చేసి ఇంకా ఆక్రమణలో ఉన్నటువంటి మరికొన్ని వాటిని కూడా నేలమట్టం చేసి మా పార్కును విముక్తం చేయాలని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, మీ పేరు సార్? నా పేరు కృష్ణమోహన్ ఫ్రమ్ బాబానగర్. బాబానగర్. ఓకే. అయితే మీరు హైడ్రాని కృతజ్ఞతలు చెప్తున్నారు. మీరు హైడ్రానే చేసింది ఈ విజయానికి కారణం ఖచ్చితంగా హైడ్రానే. హైడ్రా జిందాబాద్, హైడ్రా జిందాబాద్, హైడ్రా జిందాబాద్. హైడ్రా వల్ల మాత్రమే సాధ్యమైంది. జిందాబాద్ జిందాబాద్, హైడ్రా జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, హైడ్రా జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, హైడ్రా జిందాబాద్. సిహెచ్ఎంసీలో ఉండేటువంటి కొంతమంది సీనియర్ అధికారులు ఈ పార్కుని కబ్జా చేయడంలో సహకరించినట్లుగా సిహెచ్ఎంసీ సంబంధించినటువంటి సీనియర్ అధికారులు రాష్ట్ర హైకోర్టుకు తెలియజేయడం జరిగింది. వాళ్ళందరి మీద చర్య తీసుకుంటామని కూడా హైకోర్టుకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ పార్కు విముక్తమైందంటే అది కేవలం హైడ్రా వల్లనే విడుదల సాధ్యమైందనేటువంటి ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు.